Hello students, I am Vijaya, lecturer in computer science. In this video, we'll discuss about chart labels in MS Excel. And in last class, we discussed about types of charts and what is meant by chart and how to create chart and what are the different parts of chart in MS Excel. And in this video, we'll learn about chart labels. ఈ చార్ట్ లేబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే చూడండి ఇవి మెయిన్గా ఎందుకు అంటే చార్ట్ని ఇంకా ఎఫెక్టివ్గా ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు చార్ట్ లేబుల్స్ లేకపోతే మనకు చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడ లేబుల్స్ అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి, లెసన్స్ ఉన్నాయి. బట్ ఈ లేబుల్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చార్ట్ ఈజీగా అర్థం కాదనమాట. ఇప్పుడు చూడండి ఇవేంటి, ఇవి ఎన్ని మార్క్స్, ఈ బార్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ అలాగే ఈ ఎక్స్ యాక్సిస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, వై యాక్సిస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ అసలు ఈ చార్ట్ టైటిల్ ఏంటి, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చార్ట్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చార్ట్ అనేది అంత క్లియర్గా అర్థం కాదనమాట. ఇఫ్ వి అప్లై చార్ట్ లేబుల్స్, చార్ట్కి కనుక చార్ట్ లేబుల్స్ కనుక అప్లై చేస్తే దెన్ ఇట్ విల్ మేక్ ద యూజర్ టు అండర్స్టాండ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజర్కి వీలుగా ఉంటుందన్నమాట ఇఫ్ చార్ట్ లేబుల్స్ అప్లై చేస్తే కనుక. సో చార్ట్ లేబుల్స్ గురించి చూద్దాం ఇప్పుడు. What are the different types of chart labels that are available in MS Excel means there are 5 different options in MS Excel. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చార్ట్ టైటిల్, అండ్ నెక్స్ట్ వన్ యాక్సిస్ టైటిల్, నెక్స్ట్ లెజెండ్స్, అండ్ డేటా లేబుల్స్, అండ్ డేటా టేబుల్స్. అండ్ ఈ ఆప్షన్స్ మెయిన్గా మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వన్స్ ఎప్పుడైతే మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటాకి చార్ట్ అప్లై చేసాం కదా, సో వన్స్ చార్ట్ అప్లై చేసిన తర్వాత మనకి చార్ట్ టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందమ్మా. మీరు చూడండి చార్ట్ టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చార్ట్ టూల్స్లో మనకి ఎన్ని ట్యాబ్స్ ఉంటాయి, 3 ట్యాబ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చార్ట్ ఆపరేషన్స్లో చూసాము, డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మెట్. అండ్ ఈ డిజైన్, లేఅవుట్, ఫార్మెట్లో ఇప్పుడు మనం చార్ట్ లేబుల్స్ కోసం లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ డేటాను సెలెక్ట్ చేసుకుని దెన్ అప్లై చార్ట్ టు ద సెలెక్టెడ్ డేటా, చార్ట్ అప్లై చేసుకుని నెక్స్ట్ క్లిక్ ఆన్ లేఅవుట్ ట్యాబ్ ఇన్ చార్ట్ టూల్స్ గ్రూప్లో లేఅవుట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. దెన్ ఈ లేఅవుట్ ట్యాబ్లో మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. నో సెలెక్ట్ లేబుల్స్ గ్రూప్ చూడండి, ఇక్కడ లేబుల్స్ అనే ఒక గ్రూప్ ఉంది. అండ్ దీంట్లో చూస్తే ఇక్కడ మనకి 5 డిఫరెంట్ లేబుల్స్ కనిపిస్తున్నాయి. ఇవే మనం ఇప్పుడు చదువుకునేది. ఫస్ట్ వన్ వచ్చేసి చార్ట్ టైటిల్, యాక్సిస్ టైటిల్, లెజెండ్, డేటా లేబుల్స్ అండ్ డేటా టేబుల్. అండ్ ఫస్ట్ వన్ అసలు చార్ట్ టైటిల్ అంటే ఏంటి అంటే ఈ చార్ట్ టైటిల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే చార్ట్కి టైటిల్ డిస్ప్లే చేయొచ్చు అనమాట. అంటే చూడగానే ఈ చార్ట్ టైటిల్ మనకు కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ ఏం చేయాలి, చార్ట్ టైటిల్ ఎలా అప్లై చేయాలంటే క్లిక్ ఆన్ చార్ట్ టైటిల్ ఆప్షన్ ఇన్ లేబుల్స్ గ్రూప్, దెన్ ఇట్ విల్ డిస్ప్లే ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ అనమాట. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి ఫస్ట్ డిఫాల్ట్గా నన్ ఉంటుంది, అంటే చార్ట్ ఉండదు అనమాట. డిఫాల్ట్గా చార్ట్ టైటిల్ అనేది అప్లై చేసి ఉండదు, నన్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ సెంటర్డ్ ఓవర్లే టైటిల్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే చూడండి ఈ చార్ట్ మధ్యలో మనకి ఇక్కడ ఇలా చార్ట్ టైటిల్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే యూ కెన్ ఎడిట్ దిస్ టెక్స్ట్. ఇప్పుడు ఏంటి, నేను ఏం చేశాను, ఎవరి మార్క్స్ నేను తెలియాలనుకున్నాను కాబట్టి సెకండ్ బీకామ్ స్టూడెంట్స్ అని చెప్పి పెట్టాను. అంటే సెకండ్ బీకామ్ స్టూడెంట్స్ గురించి అనమాట ఈ చార్ట్. సో ఇది టైటిల్ ఆఫ్ ది చార్ట్. ఈ టైటిల్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే యూజింగ్ చార్ట్ టైటిల్ ఆప్షన్. అది ఎక్కడ ఉంటుంది అంటే లేఅవుట్ ట్యాబ్లో లేబుల్స్ గ్రూప్లో చార్ట్ టైటిల్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా. దాని మీద క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది అండ్ సెలెక్ట్ ద రిక్వైర్డ్ ఆప్షన్ అనమాట. ఇఫ్ అబౌవ్ చార్ట్ క్లిక్ చేస్తే అది ఏమవుతుందంటే చార్ట్కి పైన డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది చార్ట్ టైటిల్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సిస్ టైటిల్. ఈ యాక్సిస్ టైటిల్ ఎందుకు అంటే ఇది చూడండి, ఇప్పుడు వై యాక్సిస్ దేని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఎక్స్ యాక్సిస్ దేని రిప్రజెంట్ చేస్తుందో మనకు తెలియాలంటే వీ కెన్ అప్లై యాక్సిస్ టైటిల్ అనమాట. సో క్లిక్ ఆన్ యాక్సిస్ టైటిల్ ఇన్ లేబుల్స్ గ్రూప్, దెన్ ఇట్ విల్ డిస్ప్లే డ్రాప్ డౌన్ లిస్ట్ కంటైనింగ్ 2 ఆప్షన్స్. అవేంటి అంటే ప్రైమరీ హారిజాంటల్ యాక్సిస్ టైటిల్ అండ్ ప్రైమరీ వర్టికల్ యాక్సిస్ టైటిల్ అని 2 కనిపిస్తాయి. ఎందుకంటే మనకి యాక్సిస్ అంటే ఎన్ని ఉన్నాయి, 2 యాక్సిస్ ఉన్నాయి. అవేంటి, ఒకటి ఎక్స్ యాక్సిస్, అనదర్ వన్ ఈస్ వై యాక్సిస్.
So click on primary horizontal axis title to apply title to the y-axis. Horizontal axis means x-axis. Now select, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి నన్, డిఫాల్ట్గా నన్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ బిలో ద యాక్సిస్, అంటే బిలో ద అంటే ఎక్స్ యాక్సిస్ కింద మనకి టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. జస్ట్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే చూడండి ఇది యాక్సిస్ టైటిల్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవేంటి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, అవి ఏం రిప్రజెంట్ చేస్తున్నామంటే సబ్జెక్ట్స్ అనమాట. సో సబ్జెక్ట్స్, సబ్జెక్ట్స్ అని ఒక టైటిల్ పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై యాక్సిస్కి టైటిల్ ఇవ్వాలి. సో దెన్ క్లిక్ ఆన్ యాక్సిస్ టైటిల్, క్లిక్ ఆన్ ప్రైమరీ వర్టికల్ యాక్సిస్ టైటిల్ అండ్ సెలెక్ట్. ఇక్కడ మనకి ఈ వర్టికల్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్ నన్ ఉంటుంది. అండ్ ఇఫ్ కావాలంటే రొటేటెడ్ టైటిల్ అంటే టైటిల్ చూడండి రొటేట్ అవుతుంది. జస్ట్ క్లిక్, ఇలా కనిపిస్తుంది. ఇఫ్ అలా కాకుండా మనకి నార్మల్గా వచ్చేయాలి అంటే కనుక వర్టికల్ టైటిల్, జస్ట్ క్లిక్ చేయండి, ఇలా డిస్ప్లే అవుతుంది టైటిల్ ఈ ఫార్మాట్లో. అండ్ నెక్స్ట్ అలా కాకుండా మీకు హారిజాంటల్ టైటిల్ కావాలంటే కనుక క్లిక్ ఆన్ హారిజాంటల్ టైటిల్, దెన్ ఇలా హారిజాంటల్గా కనిపిస్తుంది అనమాట. దెన్ యూ కెన్ చేంజ్. అవేంటి మార్క్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్క్స్ అని పెట్టాను. సో ఇది వై యాక్సిస్ టైటిల్. సో దిస్ ఇస్ ద వే టు అప్లై యాక్సిస్ టైటిల్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి లెజెండ్స్. లెజెండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఇఫ్ ఈ గ్రాఫ్ చూస్తున్నాం కదా, ఈ గ్రాఫ్లో ఇక్కడ మనం ఒక్కొక్క బార్ని ఒక్కొక్క కలర్తో డిస్ప్లే చేసాం. అండ్ వీ డోంట్ నో ఇక్కడ వైలెట్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, బ్లూ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, అండ్ గ్రీన్ బార్ దేని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఎవరి మార్క్స్ రిప్రజెంట్ చేస్తాం, అండ్ రెడ్ ఎవరి మార్క్స్ రిప్రజెంట్ చేస్తుంది అన్నది మనకి క్లియర్గా తెలియదు ఇలా చూస్తే. ఇఫ్ వీ అప్లై లెజెండ్స్ దెన్ మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా యూజర్కి అర్థమయ్యేలా చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ లెజెండ్స్ అప్లై చేసి ఉన్నాయి. జస్ట్ క్లిక్ ఆన్ లెజెండ్, దెన్ ఇట్ విల్ షో డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నన్ క్లిక్ చేస్తే లెజెండ్స్ ఉండవు, కనిపించవు. ఇఫ్ మీకు కావాలంటే కనుక లెజెండ్స్, షో లెజెండ్స్ అట్ రైట్ అంటే రైట్లో కనిపిస్తాయి చూడండి, చార్ట్కి రైట్ సైడ్. అండ్ అలా కాకుండా షో లెజెండ్స్ అట్ టాప్ అంటే పైన కనిపిస్తాయి, లెజెండ్స్ పైన కనిపిస్తాయి గ్రాఫ్ పైన, చార్ట్ పైన. అండ్ షో లెజెండ్ ఎట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ షో లెజెండ్ ఎట్ బాటంలో కనిపిస్తాయి లెజెండ్స్, చూడండి లెజెండ్స్ కింద కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షో లెజెండ్స్ అట్ ఓవర్లే లెజెండ్ అంటే గ్రాఫ్ లోపలికి మెర్జ్ అయిపోతాయి అనమాట ఇవి. దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎఫెక్టివ్. అండ్ నెక్స్ట్ ఓవర్లే లెజెండ్ అట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఇది కూడా ఏమవుతుందంటే చార్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ ఎక్కడ పెడతామంటే లెజెండ్స్ అట్ రైట్. ఓకేనా, ఈ గ్రాఫ్కి అయితే ఇది సూటబుల్. సో దిస్ ఈస్ ద వే హౌ టు అప్లై లెజెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ అంటే ఏంటి చూద్దాము. జస్ట్ ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్లో ఈ బార్స్ ఓకే, హర్షిక మార్క్స్ బ్లూ కలర్గా రిప్రజెంట్ చేస్తున్నాము. సో హియర్ హిందీలో హర్షికకి ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడగానే ఇక్కడ ఏమైనా తెలుస్తుందా, తెలీదు. సో వీ కెన్ అప్లై లేబుల్స్ అనమాట. డేటా లేబుల్స్ అప్లై చేసుకోవచ్చు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బార్కి కూడా లేబుల్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే హియర్ క్లిక్ ఆన్ డేటా లేబుల్స్ ఇన్ లేబుల్స్ గ్రూప్, క్లిక్ చేస్తే డిఫాల్ట్లీ ఇట్ విల్ బి నన్. అండ్ క్లిక్ ఆన్ సెంటర్ క్లిక్ చేస్తే చూడండి హిందీలో 53 మార్క్స్ వచ్చాయి. సో ఇది సెంటర్ కూడా నాట్ మచ్ దట్ మచ్ ఆఫ్ ఎఫెక్టివ్. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇన్సైడ్ ఎండ్ అంటే ఈ బార్ లోపల చివరిలో కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఇన్సైడ్ బేస్ అంటే ఇన్సైడ్లో బేస్లో అంటే కింద అనమాట గ్రాఫ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఎండ్ బెస్ట్. ఓకేనా, అవుట్ సైడ్ ఎండ్ అంటే దీనిపైన డిస్ప్లే అవుతుంది అనమాట బయటకి. సో ఇవి డేటా లేబుల్స్. ఇప్పుడు ఎవరికి గ్రీన్ కలర్ ఎవరు రిప్రజెంట్ చేస్తే సత్య మార్క్స్ రిప్రజెంట్ చేస్తే సత్యకి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 63 మార్క్స్. సో దిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అనమాట వెన్ కంపేర్ టు టేబుల్తో కంపేర్ చేసి కన్నా చార్ట్లో చూస్తే మోర్ ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అది కూడా లేబుల్స్ కనుక ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా టేబుల్ మీద క్లిక్ చేస్తే దెన్ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ వస్తుంది. హియర్ ది ఆప్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డేటా చార్ట్తో పాటుగా టేబుల్ కూడా డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి డిఫాల్ట్గా నన్ ఉంటుంది. అండ్ క్లిక్ ఆన్ షో డేటా టేబుల్ అంటే చూడండి చార్ట్ కిందే టేబుల్ కనిపిస్తుంది అనమాట ఇలా.
అండ్ అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే షో డేటా టేబుల్ విత్ లెసన్ కీస్తో కనుక కావాలంటే కనుక జస్ట్ అంటే ఈ లెసన్స్ ఇక్కడే కాకుండా ఈ టేబుల్లో కూడా కనిపిస్తాయి అనమాట. అది ఎలా అంటే జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి హర్షిక బ్లూ కలర్ అలా. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇది అబౌట్ ద చార్ట్ లేబుల్స్ అనమాట. ఫస్ట్ చార్ట్ టైటిల్ ఎందుకు అంటే టు డిస్ప్లే ద టైటిల్ ఆఫ్ ది చార్ట్. చూడగానే ఆ చార్ట్ దేందో మనకు తెలియాలి కదా. హియర్ ఓకే చూడగానే సెకండ్ బీకమ్ వొకేషనల్ స్టూడెంట్స్ డేటా అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ టైటిల్. యాక్సిస్ టైటిల్ అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ దేని రిప్రజెంట్ చేస్తాము, వై యాక్సిస్ దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే ఏమున్నాయని తెలుసుకోవాలంటే కనుక ఈ యాక్సిస్ టైటిల్ అప్లై చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ లెసన్ కీస్. ఈ లెసన్ కీస్ ఎందుకు అంటే అంటే ఏ డేటా సిరీస్ అంటే ఎవరి మార్క్స్ని రిప్రజెంట్ చేస్తాం మనకు తెలియాలి కదా, ఏ కేటగిరీని రిప్రజెంట్ చేస్తాం తెలియాలి కదా. సో దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ లెసన్స్. ఇయర్ దిస్ ఈస్ ద లెసన్, వీటిని లెసన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ అంటే బార్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం కదా, ఈచ్ డేటా సిరీస్ డేటా వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నాం కదా, ఆ లేబుల్స్ అంటే ఆ వాల్యూస్ ఎంత అనేది మనకు తెలియాలి కాబట్టి సో వీ కెన్ అప్లై డేటా లేబుల్స్ అమ్మా. డేటా లేబుల్స్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ డేటా టేబుల్ అంటే వీ కెన్ ఆల్సో డిస్ప్లే టేబుల్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ చార్ట్లోకి ఏ డేటాని అయితే కన్వర్ట్ చేసామో ఆ డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ చార్ట్తో పాటుగా డిస్ప్లే చేయొచ్చు బై యూజింగ్ డేటా టేబుల్ ఆప్షన్ అనమాట. దిస్ ఈజ్ టోటలీ అబౌట్ చార్ట్ లేబుల్స్. సో క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఓకే దిస్ ఈస్ టోటలీ అబౌట్ చార్ట్ లేబుల్స్ అనమాట. ఎంఎస్ ఎక్సెల్లో మనకున్న చార్ట్ లేబుల్స్ అంటే వన్స్ చార్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకునే లేబుల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.